ముగ్గురు మావలు ఉన్నారు గాయస్. ఆడ ముగ్గురు మావలు కార్ విత్ కార్ ఉన్నారు. సో గాయస్ నేనైతే విష్ణుకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నా. ఇది ఈ పేరు మొత్తం చదివితే నేను గిఫ్ట్ ఇవ్వబోతున్నా. చదువురా, అదేందో చదువురా. నాతోటి ఎవడున్నా లేకున్నా కానీ ఈడైతే ఉంటాడు గాయస్. ఈడెప్పుడు నాతోనే ఉంటాడు. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. దిస్ ఏ గల్లీ 56 అండ్ వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో. సో గైస్ ఈరోజు ఏంటంటే జస్ట్ అట్లా వెదర్ చల్లగా ఉంది అండ్ టుడే ఇస్ ఫ్రైడే. సో అట్నే నైట్ బ్లాగ్ అవుతుంది అని తీసిన. ఇప్పుడైతే టైం అయితే 7:05 అవుతుంది. చూడొచ్చు మీరు, టైం అయితే 7:06 అవుతుంది. అండ్ ఇవాళ అయితే మనం దరాకాడి గిట పోదాం. అండ్ చికెన్ పకోడీ ఇంకా ఏదైనా అట్లా వర్షం పడుతుంది ఏదైనా వేడి తిందాం. సో చలో రండి. అని సో గల్లీ బాయ్ 56 అయితే వేయించిన మన ఛానల్ నేమ్. సో ఇది మన ఛానల్ నేమ్ కాదు, ఇది మన రెస్పెక్ట్. ఇదే మనకి ప్రతి ఒక్కటి ఇస్తుంది. సో ఇక్కడ పక్క కాదు ఇంకైతే బంద్ వస్తున్నాయి. సో గాయస్ ఈడ ఇప్పించిన గల్లీ బాయ్ 56 అని ఇప్పుడైతే రేడియంతో రిఫ్లెక్ట్ కొడుతుంది. సో గాయస్ చూడండి మొత్తం క్లియర్ ఉంది. యూట్యూబ్ గల్లీ బాయ్ 56 అని ఈడ గిట్ ఉంది గాయస్. గల్లీ బాయ్ 56 అని ఉంది యూట్యూబ్ గల్లీ బాయ్ 56 అని ఈడ గల్లీ బాయ్ 56 అని. సో గాయస్ వాన పడ్డది కాబట్టి మొత్తం తడిగా ఉంది. ఇదైతే మొత్తం దీనికి సర్వీస్ చేసినాం, పాలిష్ పూసినాం. ఇవాళనే వాన పడ్డది. అండ్ నాతోనే విష్ణుగాడు ఉన్నాడు. సో విష్ణుగాడు అయితే చాలా రోజుల తర్వాత మన వ్లాగ్లోకి వచ్చిండు. సో గాయస్ ఇలా అయితే పెట్రోల్ గిట్ట లేదు, మొత్తం పాలిష్ చూస్తే మొత్తం ఆగమైంది. సో చూడండి ఇలా పెట్రోల్ గిట్ట లేదు. ఇది 1 లీటర్కి 65 కిలోమీటర్ ఇస్తుంది 1 లీటర్కి మైలేజ్. సో మన కాడ హెల్మెట్ అయితే ఉంది. ఆ హెల్మెట్కి మనం మోడిఫికేట్ చేద్దాం. ఇది మొత్తం వేస్తా చూడండి. వీడియో మొత్తం ఉంది నా కాడ. ఇది రేడియం వేయించేది, అది వేపిస్తా చూడండి. పిచ్చిలా మధ్యలో చెడు కలలకొస్తావు తడి ఉంది వాన వారసి తడి ఉంది వాన వారసి. Don't come again. సో గాయ్స్ నాకైతే ఫుల్ చలి పెడుతుంది. సిగ్గు పడుతుంది చూడండి. చాయ్ తాగవరా రైస్? సిగ్గు పడుతుంది చూడండి. చాయ్ తాగవరా? సో గాయ్స్ ఇది తాగనట్టుంది చాయ్. ఇది చూడరా. సో గాయ్స్ ఇంకోడైనా కిడ్నాప్ చేస్తాడని వీడియో ఆన్ చేయండి ఇట్లే. సో గాయ్స్ మొత్తం అయితే స్నాప్ యూజర్ అన్న ప్రొఫైల్ చూపించారి. సో గాయ్స్ విష్ణు గారిని చూడండి, ఆడెంత హ్యాండ్సమ్ ఉండు. అరే ఇద్దడు. సో గాయ్స్ మన మామూలు చేసిరాడు ఆడ ఒకసారి చూడండి. ఇగో మన మామూలు అయితే కార్ వేసుకుని వచ్చేసిర్రు. సో మొత్తం మనకి ఇప్పుడు విష్ణుగాడే తీసుకోవాలి.
సో గాయస్ చూడండి, చాలా ముగ్గురు, ఒకటి రెండు ముగ్గురు మావలు ఉన్నారు గాయస్. ఆడ ముగ్గురు మావలు కార్ విత్ కార్ ఉన్నారు. సో గాయస్ నేనైతే విష్ణుకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నా. ఇది ఈ పేరు మొత్తం చదివితే నేను అది గిఫ్ట్ ఇవ్వబోతున్నా. చదువురా రావట్లేదా? సో గాయస్ విష్ణువానికి అయితే అది రావట్లేదు. అదేందో, అరే జగ్గు తెలుగులో రాసి చూపిరా అంటే జగ్గు స్పెల్లింగ్ తెలుగులో రాయిరా. సో గాయస్ మనకి ఏం రావట్లేదు. అరే నువ్వు ఈ 10th క్లాస్ అయిపోగొట్టినావు. నువ్వు ఏం చదివినావురా స్కూల్కి పోయి? సో గాయస్ విష్ణుగాని పెళ్ళికి అయితే ఎట్లా డెకరేషన్ చేయాలి ఆడ ఎడుకోబోతుండు. సో గాయస్ విష్ణుగాడు అయితే వస్తుండు. ఎంత బిల్ ఎంత అయింది చూడు. నీకెందుకు రా, నిన్న ఆపిస్తున్నారా? అవ్వా ఇగో ఇది బెల్లం చాయ్, ఇది అల్లం చాయ్, ఇది సారీ ఏం చాయ్, బూస్ట్. ఇది బూస్ట్. తమ్ముడు టిప్ ఎంత అని తమ్ముడు నీకు? 100 రూపాయలు. అది నాది రే, నేను తీసుకుంటా. నువ్వేం పెడతావయ్యా? గాయస్ చూడండి, ఇది తీసుకుంటాడు అంటాడు. దొంగగాడుగా ఇసి దొంగగాడు. ఇదైతే మనకి చదవచ్చు కానీ వీడు చదవాలి, ఎందుకంటే మన నోట్లో పుండైందంట వాడు అంటుండు. సో గాయస్ ఏమనుకోకూరి జరా, మావాడు అంతే. సో గాయస్ మళ్ళీ అయితే వాన స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ మనం వేడి వేడి చాయ్ తాగుతున్నాం. సో మామలు అయితే పోతుర్రు. కార్ అయితే పోతుంది. ఈడైతే ఉంటాడు గాయస్, ఈడెప్పుడు నాతోనే ఉంటాడు. నాతోటి ఎవడున్నా లేకున్నా కానీ ఈడైతే ఉంటాడు గాయస్, ఈడెప్పుడు నాతోనే ఉంటాడు. ఏంటంటే ఆ మధ్యలో ఈడు పెళ్ళికి పోయింది కాబట్టి నాతో లేడు, కానీ ఇప్పుడైతే వచ్చిన కాడ నుంచి నాతోనే ఉంటాడు. ఇది జిడ్డు ఎట్లుంటుందో వీడు నాతోనే ఉంటాడు అంతే. ఈడుగా గాయస్ పైన అయితే విష్ణు గారి ఫ్రెండ్ వచ్చిండు. హాయ్ బాయ్ పోతుండు. సో గాయస్ మా ఇంకో ఫ్రెండ్ ఏంటండ బ్రో ఉరికిండు. సో గాయస్ ఇగో ఆడ ఇంకో బ్రో. సో గాయస్ నేను తాగా ముందుకి ఇక్కడ తాగి ఈడ పెట్టేసిండు. చూడండి నాది మొత్తం అయిపోయింది, నాది ఇంకా ఉంది. ఇది మొత్తం అయిపోయి ఈడ పెట్టిండు. అన్నోళ్ళ దోశ. బాయ్కి బండి తోలు రాకుండా బండి తోలుతుండు బాయ్. జర్ర అయితే బండి ఎక్కుద్దు. సో గాయస్ చూడండి, ఇక మామూలు ఆయన అన్నారు మామూలు ముందు నేను కొట్టుకొని పోవాలి ఇప్పుడు. అరే భయారా ఓన్లీ భయ మీరు మనమైతే మామూలు అనుకుంటున్నాం. అంతే కానీ మాదంతే. ఇంకా చూడండి గాయస్ పోలీస్ ఎందుకంటే మనం అంటే ఇక యా దీనికి ఇండికేటర్ లేదు గాయస్. దీనికి ఇంపార్టెంట్ దాన్ని మంచిగా చేయాలి. వాన వస్తుంది. మేము మొత్తం ఇగో ఇలా మార్కెట్ ఉంటే మార్కెట్లోకి వచ్చినాం. ఇగో మా చింటూ బ్రో ఏడపోయినా మా చింటూ బ్రో అయితే మా ఇండికేటర్ పని చేస్తాడు, ముందడు పని చేస్తాడు. ఒక నిమిషం ఆగండి, చూపిస్తా. సో గాయస్ కొత్త సీట్ కవర్ ఇప్పించినాం అండ్ కొత్త బ్యాగ్ ఇప్పించినాం. ఇక్కడ మన లోగో అండ్ ఈడ గిట్ ఉంటుంది. సో ఆల్వేస్ బీ లైక్ గలీబాయ్ 56.
అండ్ మీరైతే కొంచెం మీరు ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ అంతే గాయస్. సో గాయస్ వాన అయితే రాస్తుంది, అలా చిట్టు బాగా అన్నీ కూర్చొని ఉండు. ఇప్పుడైతే వాన అయితే తగ్గిందని మనం పోతున్నాం. సో మనమైతే పెట్రోల్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టైం అంటే మళ్ళీ వస్తాం మనం. ఇప్పుడు ఆడైతే మా వాళ్ళు ఉన్నారు, మనం ఎడిపోకుండా అయింది. జస్ట్ నేను టీ తాగి ఎమ్మటి వెళ్ళి వచ్చినాం. లేకుంటే మా వాళ్ళు ఇంకా 2-3 వస్తే అది ఎక్స్రోడ్ కాబట్టి పెద్ద ఎక్స్ట్రా కాబట్టి 4 సైకిల్లో పడతారు మా వాళ్ళు. అందుకే మళ్ళీ రిస్క్ తీసుకోవద్దని ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ అంటే గంట ఉంటారు కదా, గంట కానీ ఎక్కువ ఉంటారు. సో గంట ఉంటారు వాళ్ళు, గంట కానీ ఎక్కువ ఉండరు. ఇక తర్వాత పోయి తీసుకుందామని నేనైతే తిరిగేసిన మళ్ళీ పోదామని. ఇప్పుడైతే సాఫీగా బంద్ ఉంది బిర్యానీ తిన్నామంటే. ఇంకైతే ఇంటికాడ డ్రాప్ చేసేసినాం, పోతుండు. బండి అయితే మొత్తం నడిచింది. ఇప్పుడైతే మనం విష్ణువానికి ఇంటికాడ వదులుతున్నాం. అరే స్నానం చేసి ఆరా మళ్ళీ పోదాం. సో నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. మనమైతే ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. మనం మంచిగా కోర్టు చలి పెట్టకుండా అండ్ స్పెట్స్ అయితే పెట్టుకొని చికెన్ పకోడీ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇంకా చెప్పేది ఉంటే తీసుకున్నాం, లేకపోతే లేదు. మజీద్ బాయ్ వాళ్ళైతే ఇంకా వస్తుర్రు, పోదాం. సో గాయస్ మన అందరం అయితే సరుకు మొత్తం పట్టుకుని వచ్చినాం. అండ్ బండ్ల ఒకటి తాగుతుంది. ఇప్పుడైతే మనం అందరం తినడానికి మొత్తం రెడీగా ఉన్నాం గాయస్. 3 బిర్యానీ ప్యాకెట్స్ అండ్ 1 ఎగ్ రైస్ ప్యాకెట్. సో మేమంతా రెడీగా ఉన్నాం. 1 2 3 4 4 ఉన్నాం. మంచిగా తిని సో గాయస్ క్లీనింగ్ చేస్తారు. సో మంచిగా తిని ఇప్పుడు మనం దరకాడికి పోబోతున్నాం. సో విష్ణుగాడు ఇటుండు, వీడు స్నానం చేసిండు గాయస్, లేక స్నానం చేసిండు వీడు. ఎప్పుడు చేసినావరా మళ్ళీ స్నానం? నిన్న పొద్దు కాలం. ఓహో మొన్న పొద్దు కాలంట గాయస్. ఈ